చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినవి కూడా ఇక 2 బడ్జెట్లు. ఉద్యోగస్తుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతన్నల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడుతూ ఉన్నారు. 2 ఏళ్ళకే చూస్తా ఇంకా మరో 2 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్, మధ్యలో 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో సాగుతుంది. కాబట్టి వీళ్ళు చేసే రెడ్ బుక్ రాజ్యాంగమైనా, వీళ్ళు చేసే అరాచకాలైనా, వీళ్ళు చేసే హెరాస్మెంట్ అయినా కూడా ఇవన్నీ కూడా ఇక కొద్ది రోజులే అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మన పార్టీ హెడ్ ఆఫీస్లో లీగల్ సెల్ అన్నది చాలా స్ట్రాంగ్గా తయారు చేసాం. ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉండే కార్యక్రమం అందరికీ కూడా హెడ్ ఆఫీస్లో ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా సొంత కుటుంబ సభ్యులకి ఇబ్బంది వచ్చినట్టుగానే పట్టించుకుని వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం పార్టీ అన్ని దశల్లోనూ చేస్తుంది. ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి మనోరన్న, ఈ లీగల్ సెల్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. మరి శివ కూడా రేపొద్దున నేను చెప్తా ఉన్నా, పిల్లోడు, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా సవ్యసాచుల మాదిరి, కథన రంగంలో సవ్యసాచుల మాదిరి గట్టిగా పోరాడండి. నెక్స్ట్ జగన్ 2.0లో అందరికన్నా పెద్ద పీట వేసేది కార్యకర్తలకి అని మాత్రం మరొకసారి చెప్తాను. జగన్ 2.0లో మీ ద్వారానే ప్రతి మంచి కూడా ప్రజలకు జరిగిస్తాను. ప్రతి కార్యకర్తకు మంచి రోజులు వచ్చే కార్యక్రమం చేసి చూపిస్తానని కూడా చెప్తా ఉన్నాను.